మీరు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారా? నిరాశ నిస్పృహలో కాలాన్ని గడుపుతున్నారా? ఓటమి తర్వాత ఏమి చేయాలో అర్థం కావటం లేదా? ఎవరైనా వచ్చి ఓదార్స్తారని ఎదురు చూస్తున్నారా? నేను ఒంటరిని అని మీలో ఫీల్ అవుతున్నారా? అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదని చింతిస్తున్నారా? మీ ఓటమిని తట్టుకోలేకపోతున్నారా? వీటన్నిటినీ పక్కకు పెట్టండి. ఓడిపోని వారు ఎవరున్నారు చెప్పండి? బల్బుని కనుగొన్న థామస్ అల్వా ఎడిసన్ కూడా 999 సార్లు జీవితంలో ఫెయిల్ అయ్యాడు. అయినా కూడా అతను తన యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. 1000వసారి ప్రయత్నించినప్పుడు అతను సక్సెస్ అయ్యాడు. ఎన్ని పరాజయాలు ఎదురైనా మీ మీద మీరు నమ్మకాన్ని వదిలేయకండి. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించేది మీరే. మన జీవితానికి మనమే హీరోలం. కాబట్టి మనకు పరాజయం కూడా మన విజయానికి ఒక మెట్టులాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఒకటే ఒకటి, అదే మన మీద మనకు నమ్మకం.